దేవుడా, నేనొక్కడిని అయిపోయాను. ఓ ఒంటరి మనసు కాదా, నాకు చెప్పుకునే వాళ్ళు లేరు దేవుడా. కాబట్టి నీకే చెప్తున్నాను. నాకు తెలిసి తెలియకపోయినా ఎప్పుడు ఎవరో నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ రోజులు గడిచాయి, నెలలు మారాయి, కానీ అది జరగలేదు. ప్రతిరోజు నవ్వుతూ ఉన్నా, లోపల మాత్రం బాధ, ఒంటరితనమే నన్ను చుట్టేసింది. ప్రపంచానికి నేను బిజీ అనిపించొచ్చు, కానీ నా మనసు మాత్రం మౌనంగా ఉంది దేవుడా. ఎప్పుడో ఒకసారి నేను కూడా కలలు కంటూ ఉండేవాణ్ణి. జీవితం బాగుంటుంది, అన్నీ సెట్ అవుతాయనే ఆశతో ముందుకు నడిచాను. కానీ ఆ కలలే ఇప్పుడు భారంగా మారిపోయాయి. వాటిని తలుచుకోవడమే భయం పుట్టిస్తుంది. ఎవరితో అయినా మాట్లాడాలని ఉంది, కానీ ఎవరూ వినిపించుకోరు దేవుడా. నన్ను నిజంగా వినగలిగేది నువ్వే అనిపిస్తుంది. ఎప్పుడైనా నా గుండె నిండుగా మాట్లాడాలని ఉంది, కానీ ఎంత సమయం గడిచినా ఒక్క మనిషి కూడా అడగలేదు నీవు బాగున్నావా అని. ఒక కాలంలో నన్ను ఎందరో చుట్టుముట్టారు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ పోయారు. లేకపోతే నేనే వాళ్ళ నుంచి పోయానా? నిజం చెప్పాలంటే దేవుడా, కన్నీళ్ళు కూడా నన్ను వదిలిపోయాయి. నీతో మాట్లాడే ఈ కొన్ని నిమిషాలు నా అంతరాత్మకి ఓ ఉపశమనం లాంటివి. ఎవరికీ చెప్పలేని ఈ నిస్సహాయత, ఈ లోటు నువ్వైనా వింటున్నావా దేవుడా? ఒక్కసారి అయినా నా బాధను అర్థం చేసుకొని నా ఒంటరితనాన్ని తొలగిస్తావా? కానీ నాకు తెలుసు దేవుడా, నువ్వు ఎప్పుడూ నన్ను వదల్లేను. ఎంతకీ అందరూ దూరమైనా నువ్వు మాత్రం ఉన్నావు నా పక్కన. ఇప్పటికీ నువ్వే నా నిశ్శబ్ద స్నేహితుడు. నువ్వే నా రహస్యమైన ఆశ. ఇంకా మాట్లాడాలి, ఇంకా కదలాలి, ఏదైనా మారుతుంది అని నమ్మాలి. ఒక్కరైనా వినకపోయినా నువ్వు ఉన్నావు అని మర్చిపోకూడదు. ఒంటరితనం ప్రతి మనిషిలో ఏదో ఒక మూలలో ఉంటుంది. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఓసారి వారిని అడగండి, నీవు బాగున్నావా అని. మీ ఓ చిన్న మాట వాళ్లకు దేవుడి సమాధానం అయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది కదా. మన మనసులోని మాటలు పంచుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేని మాటలు మన మనసులోనే దాచుకుంటాం. నాకు కూడా అలానే అనిపించింది. నా మనసులో ఉన్న విషయాలు, నా బాధలు, నా సంతోషాలు అన్నీ చెప్పడానికి ఎవ్వరూ లేరు. నా మనసు అద్దంలో నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. అలాంటప్పుడు నేను నా మనసులో దేవుడితో మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. దేవుడా, నా కష్టం నీకు తెలుసు అని అడిగాను. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా ఎవరూ లేరు అని చెప్పాను. నా చిన్న చిన్న కోపాలు, పెద్ద పెద్ద బాధలు, నా భయాలు అన్నీ నీతోనే పంచుకున్నాను. ఎందుకంటే నాకు నువ్వే ఉన్నావని అనిపించింది. నువ్వు ప్రతి చోట ఉంటావు కదా, నా మనసులో, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో, ప్రతి శ్వాసలో. నేను చెప్పే మాటలు వినడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉంటావని నాకు తెలుసు.
నువ్వు నన్ను జడ్జ్ చేయవు, నన్ను తప్పుగా అనుకోవు. నువ్వు కేవలం నా మాటలు వింటావు. నా మనసులోని మాటలు నీతో చెప్పుకున్నాక నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నా భారం దిగిపోయినట్లుగా అనిపించింది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరో నా పక్కనే ఉన్నారని అనిపించింది. ఈ ప్రపంచంలో చాలామందికి చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మనకు మనం ఉంటాం. మన మనసులో ఉన్న దైవానికి మన మనసు విప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు వింటున్నావు కదా దేవుడా, నువ్వు చూస్తున్నావు కదా. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? అయితే కామెంట్లో మాతో పంచుకోండి. ధన్యవాదాలు. ఎవరూ లేని నా ప్రపంచంలో నీ ఒక్కడివైనా ఉన్నావు అని భావించేందుకు అవకాశం ఇచ్చినందుకు.